మన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ. దైవజనులు కూడా వందనాలు, నా కుటుంబానికి కూడా వందనాలు. ఈ పూట మనకు బల్లారథం ఉంది కాబట్టి మన హృదయాలను మనం సరిచేసుకుంటూ మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. పిల్లలు కూర్చోవాలి, ఇక పిల్లలందరూ కూర్చోవాలి, ఇంకా అటు ఇటు తిరగొద్దు. పిల్లలను కూర్చోబెట్టాలి, పిల్లలను కూర్చోబెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మీకా రాసిన గ్రంథానికి వెళ్తున్నాం. మీకా రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్తున్నాం. నహూం పక్కన ఉంటుంది, నహూముకి హబక్కకు దగ్గరలో ఉంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి 8వ వచనం చదివిస్తా. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున. వేల కొలది పొట్టేళ్లను, వేల కొలది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగచేయున. నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తున. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తున. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొను. కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడని దీన మనసు కలిగి ఉండాలి. ఏం మనసు అంటమ్మది? దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు లేకుండా మనం ఏమీ చేయలేమని దేవుడు అంటూ, మనుషుడా ఏది ఉత్తమమో, ఏంటంట, ఏది ఉత్తమమని, ఏది మంచిదో దీన్ని నువ్వు చెయ్యి. మానవుడు ఏమంటాడంటే, ఏమి తీసుకుని రావాలి ప్రభా నీ సన్నిధికి నేను దర్శించడానికి అంటున్నాడు. ఆయన ఏమంటాడంటే, నీ దహనబలు నాకు అవసరం లేదు, నీ వేల కొలది పొట్టేలు నాకు అవసరం లేదు, వేలాది నదులంత విస్తారమైన తైలం కూడా నాకు అవసరం లేదు. మరి ఏం కావాలి ప్రభా నీకు అని అడిగితే, ఓ భక్తుడు, నీవు దీన మనస్సు కలిగి జీవించుట. ఏం మనసు అంటమ్మా? దీన మనస్సు కలిగి జీవించుట, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును చూపగోరుట. ఏం చేయాలంటమ్మా మనం? ఒకటి న్యాయముగా నడుచుకోవాలంట, రెండోది కనికరమును చూపగోరాలంట, మూడో దీన మనసు కలిగి జీవించాలంట. ఇది దేవుడు నేను కోరుకుంటున్నాడు. ఈ మూడు నువ్వు చేయగలిగితే దేవుడు నీకోసం ఏం దాచిపెట్టాడో అది ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. మనం ఈ మూడు చేయకుండా నాకు అది ప్రభా ఇది ప్రభా నేను నీకు అది ఇస్తాను, నేను నీకు ఇది ఇస్తానన్నా కూడా ఆయన చేయటానికి వీల్లేదు. అందుకని మొదటగా మనకు కావలసింది ఏంటంటే న్యాయంగా నడుచుకొనుట. దేవుడు అదే చెప్తున్నాడు. హిందువుడా, క్రైస్తవుడా, మహమ్మదీయుడా, ప్రతి ఒక్కరికి వ్యక్తికి చెప్తున్న మాట ఏంటంటే, ఒకటి న్యాయము కలిగి జీవించాలి. ఏమి కలిగి? న్యాయము కలిగి నడుచుకోవాలి. కనికరమును చూపగోరాలి. కనికరం, న్యాయం అంటే ఏంటి? ఎవరికి కూడా మనం అన్యాయం చేయకూడదు, ఎవరికి కూడా మన అన్యాయము చేయకూడదు, ఎవరి సొత్తును కూడా మనం అన్యాయంగా తీసుకోకూడదు, ఎవరి సొత్తు వైపు కూడా మనం ఆశించకూడదు. న్యాయము కలిగి నడుచుకోవాలి. అది ఇంట్లో కావచ్చు, నువ్వు బయట కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, మరొకసారి ఎక్కడైనా కావచ్చు. ప్రియులారా, నీవు న్యాయము కలిగి జీవించుట. ఏం కలిగి జీవించుట? న్యాయము కలిగి జీవించుట. న్యాయం అనేది చాలా అవసరం కదా. ఒక ఆయన అకౌంట్లోకి ఓ 10 లక్షలు డబ్బులు వచ్చినాయంట. ఆ ఫోన్లో మెసేజ్ చూసుకున్నాడు. అరే, నా అకౌంట్లోకి అమౌంట్ రావడం ఏంటి అని ఆలోచించాడు. వేరే నెంబర్ నుంచి వచ్చేసింది, 10 లక్షలు వచ్చిందంట. ఈ 10 లక్షల పరిస్థితి ఏంటి? అయ్యో, ఎవరేవో 10 లక్షలు నా అకౌంట్లోనికి వచ్చాయి,
ఈ 10 లక్షలు పాపం పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు, ఎవరి అకౌంట్ కొట్టబోయి నా అకౌంట్కి వచ్చేసిందో అని చెప్పేసి ఇమీడియట్గా పాపం బ్యాంక్కి వెళ్ళిపోయాడంట. అయ్యా మేనేజర్ గారు, నా అకౌంట్లో 10 లక్షలు డబ్బులు వచ్చినాయి, అది ఎవరిదో తెలియదు, ఇదిగో దయచేసి ఇదిగో అకౌంట్కి నిన్నే వచ్చాయి, నేను ఇవాళ చూసుకున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడట. పాపం మేనేజర్ గారు అప్పటికి తడబిడలాడుతూ ఉన్నాడు. అసలు ఏమైంది 10 లక్షలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోయింది? ఆ స్లిప్లన్నీ తిరగేసుకుంటూ వస్తున్నారంట. మళ్ళా మరుసటి రోజు కూడా వచ్చారు, స్లిప్లన్నీ మళ్ళీ తిరగేసుకుంటున్నారు. అసలు ఏ అకౌంట్లోకి వెళ్ళిపోయింది 10 లక్షలు? ఇతను రాగానే వాటేసుకొని, నిన్న సాయంకాలం 4 గంటల నుంచి కొట్టుకుంటున్నావయ్యా, ఈ 10 లక్షలు ఎటు ఎవరి అకౌంట్లోకి పోయిందా అని. నువ్వు ధన్యుడివి, నువ్వు న్యాయం చేశావు. చూడండి పిల్లలారా, 10 లక్షలు న్యాయాన్ని డ్రా చేసుకున్నాడు అనుకోండి, ఈయనేం దొంగ కాదు కదా, ఈయన దొంగ కాదు కదా, నా అకౌంట్లోకి వచ్చి డ్రా చేసుకుంటాడు. ఒక ఆయనకి 15,000 పడ్డాయంట అమ్మఒడి. ఎవడో చెప్పాడండి 10 రోజులు ఆగితే మళ్ళీ ఎనికి పోతాయని. యాడికి పోతాయండి? నీ అకౌంట్లో పడ్డ అమౌంట్ పోతాయా? పడ్డదో లేదో వెళ్ళి ఒక అరగంట ముందు ఆ టైంలో తీసేసుకున్నాడు. అంటే 15,000 కోసమే, అది అమ్మఒడి డబ్బులు నీ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక తిరిగి పోవవి. కానీ చూడండి పిల్లరా, న్యాయం అనేటువంటిది చాలా అవసరం. అప్పటి నుంచి ఆ బ్యాంకులో ఆయనకు ఒక మంచి విలువ ఉందంట. అతను పేదవాడే, చిన్నగారు అయితే అతను ఉన్నవాడు కాదు. అతని మనస్తత్వాన్ని చూసి ఆ మేనేజర్ గారు ఒక సబ్జెక్ట్ లోన్ రాసి పడేసాడంట. ఒక కోల్ఫారానికి సబ్జెక్ట్ లోన్ రాసి పడేసాడంట. ఎంత తెలుసా మీకు? ₹1,00,00,000. ₹1,00,00,000 సబ్జెక్ట్ లోన్ రాశాడంట. ₹1,00,00,000 సబ్జెక్ట్ ఎంత వచ్చింది? 50 లక్షలు వచ్చింది. ఎంత ఇస్తే 10 లక్షల కోసమే యథార్థంగా న్యాయంగా జీవించడం వల్ల ఆ మేనేజర్ గారు ఇతన్ని 1 సంవత్సరం వరకు చూసి పరిశోధించి తిరిగి, అర్థమైందా, ఏం చేశాడంట? ₹1,00,00,000 లోన్ ఇస్తే ఇవాళ హ్యాపీగా జీవించబడుతున్నాడు. హ్యాపీగా ఓ మంచి కోల్ఫారం కట్టుకున్నాడు. డబ్బులు వచ్చినాయి కదా, 50 లక్షల కోసం ఆశపడలా. కోల్ఫారం కట్టుకున్నాడు, మంచి కోల్ఫారం, మంచి చర్చి కట్టుకున్నాడు. అంతకుముందు కూడా భక్తిపరుడే, అంతకుముందు కూడా యథార్థపరుడే. చూసారా పిల్లరా, రిటర్న్ ఇవ్వటం వల్ల ఒక అధికారి మళ్ళా నిన్ను ప్రేమించి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి. ఇవాళ కూడా అక్కడ ఏమనుకుంటారంటే, వాళ్ళ ఊరిలో వీడికి కూరగాయలు అమ్ముతాడు కాబట్టి వీడికి అక్కడ డబ్బులు వచ్చినాయి, వీడి చిన్నగా రైతు కూరగాయలు అమ్ముకుంటాడు, ఈ కూరగాయలు అమ్ముకునే టైంలో ఎక్కడో డబ్బులు దొరికినాయి అనుకుంటున్నారు. ఏం దొరికింది? న్యాయముగా నడుచుకున్నట్టు వల్ల. ఏం నడుచుకుంటా? న్యాయముగా నడుచుకున్నట్టు వల్ల ఇప్పటికి కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఒక మెరాకిలే. అసలు ఎక్కడ వీడికి భక్తిపరుడు, భయం కలిగిన వాడు, అసలు ఎక్కడివి? వాక్యం చెప్తుంది, నువ్వు దీన మనసు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. పిల్లరా, ఇవాళ కూడా ఆ ఊరిలో ఒక మెరాకిల్గా ఆలోచిస్తారు. చాలామంది ఏం చెప్పుకుంటారు, నేను కూడా అప్పుడప్పుడు వెళ్తున్నాను ఆ ఊరు, వాడికి డబ్బులు ఎక్కడ దొరికినాయి, కూరగాయలు అమ్మడానికి పోతాడు కదా, పొద్దున్నే బండి వేసుకొని వెళ్తాడు, రాత్రి వచ్చి 9-10 అయింది కదా, ఏడో దొరికింది మూట, అందుకని తెచ్చి పెద్ద కోలపారం కట్టుకున్నాడు, పెద్ద చర్చి కట్టుకున్నాడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. వాక్యం చెప్తుంది, నువ్వు నీతిగా ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు న్యాయముగా నడుచుకున్నాడు నీకు ఇష్టమైతే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు పిల్లరా. అందుకే ఆయన చెప్తున్నాడు, కనికరమును చూపగోరుటయు. ఏం చూపగోరాలంట? కనికరమును చూపగోరుటయు. అతడు కలిగిన దాంట్లో దైవజనుడు పెట్టాలంటే సందేహం లేకుండా పెట్టేవాడంట. తెలుసు కదా అంకుల్, నీకు తెలుసు కదా, నీకు ఉప్పల పాడదురా. దైవజనుడు ప్రేమించాలంటే, దైవజనుడు పోషించాలంటే యథార్థంగా కనికరం కలిగి ప్రేమించేవాడంట. కనికరం కలిగి దేవుని నడిచేవాడు. ఇవాళ వాళ్ళతో తిరిగేటువంటి అనేక మంది పరిచారకులు కూడా మెరాకులే. అసలు ఏంటి అవి అక్కడ దొరికింది వీడికి? యథార్థత వలన, న్యాయంగా నడుచుకునటం వలన, దైవజనులను ప్రేమించటం వలన, ఒక చర్చి కట్టే చర్చిని దైవజనుడికి అప్పగించడం వల్ల, మరలా తిరిగి దాంట్లో పరిచయం చేయటం వల్ల ఇవాళ మనం 4 మొక్కలు వస్తేనే, అర్థమైందా,
ఆ దైవం లెక్క చేయం. ఇంకా మళ్ళీ చర్చి కట్టి ఇంకొక ఆయనకు అప్పగిస్తామా? చర్చి కట్టి ఒక దైవజనుడిని పెట్టి, అయ్యా నువ్వు నడుపుకో, నేను పరిచారకుడుగా ఉంటా. ఆ నీతి, ఆ న్యాయం, ఆ కనికరము ఆయన ఇవాళ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయింది పిల్లలారా, ఉన్నతమైన స్థితికి. ఇప్పుడు కూడా వాక్యం అదే చెప్తుంది. దేవుడు పక్షపాతి కాదు పిల్లలారా. నువ్వు న్యాయముగా నడుచుకుంటే, నువ్వు యథార్థంగా జీవిస్తే, నువ్వు దీన మనసు కలిగి జీవిస్తే, నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆ మేనేజర్ గారు అడిగాడంట, అబ్బాయి లోన్ ఒకటి ఉందరా, మరి ఏం చేద్దాము, నువ్వేమో 10 లక్షల రూపాయల దగ్గర యథార్థంగా ఉన్నావు, ఇప్పుడు నేను 1 కోటి రూపాయలు ఇవ్వాలనుకున్నాను, నీకేమైనా పొలం ఉందంటే ఉందాయి గారు అన్నాడంట. ఎంత ఉందరా అంటే 2 ఎకరాలు ఉందనంటే, వేస్తా 2 ఎకరాలు కట్టి పడేశాడు వాళ్ళపారం. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నువ్వు న్యాయంగా ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు కనికరము చూపగోరితే, ఎదుటివారి దాన్ని నువ్వు ఆశించకుండా ఉంటే, ఎదుటివారి దాన్ని ఆశించకుండా ఉంటే. ఒకసారి సప్పిడి మేరీ వాళ్ళ ఆయనకు డబ్బులు దొరికినాయి, పెద్ద బ్యాగ్, గొడ్ల కర్ర తగిలించుకొని వస్తున్నాయంట. ఏ కర్రకే? పాపం ఆయన డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ వచ్చాడా? ఇచ్చారా లేదా మళ్ళీ బ్యాగు? చూడండి, ఒకవేళ ఇవ్వకపోతే ఇవాళ మన సప్పుడు వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టుకునేవాళ్ళు కదా, ఏం కట్టలేదు. ఇప్పుడు కనికరం చాలామంది చెప్పుకుంటారు ఇప్పటికి కూడా, నీదే నా బ్యాగ్ అయితే తీసేసుకో. సప్పుడు వాళ్ళు కదా, దేవసాయంకా ఎవరతను ఇచ్చేసాడా లేదా బ్యాగ్ మళ్ళా? చూడండి ప్రియులరా, ఎందుకంటే కనికరం అంటాడు. దేవుడు వారిని విడిచిపెట్టడం, దేవుడు ఎవరిని విడిచిపెట్టడం. న్యాయముగా నడుచుకునుట, దీన మనసు కలిగి జీవించుట. ఇవాళ మన కుటుంబాల్లోనే మనకు న్యాయం లేదు, మన కుటుంబాల్లోనే దీన మనసు లేదు, మన కుటుంబాల్లోనే కనికరం లేదు. ఈ కనికరాన్ని నువ్వు కోరి జీవిస్తే, న్యాయంగా నడుచుకోవడం నీకు ఇష్టమైతే, దీన మనసు కలిగి జీవించడం నీకు ఇష్టమైతే, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు ప్రియులరా. ఆయన నేను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. మరి ఎలా ఉండాలి మనం? ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం చెప్తుంది, ఏమంటాడు త్వరగా వెళ్దాం. 30వ అధ్యాయం తీసుకెళ్తున్నా. ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయంలో 15 నుంచి చదువుకుంటూ వద్దాం. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుటే ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొను ప్రవేశించి దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలా జీవిస్తే చూడండి ప్రియులారా, ఆ మాట చెప్తున్న మాట, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలు విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా. ఆయన విధులు కట్టడలు, ఇదే దేవుడు అండి. విధులు కట్టడే దేవుడు. చాలామందికి దేవుడు అంటే ఏంటో అర్థం కావట్లా. న్యాయముగా నడుచుకున్నట్టు దేవుని యొక్క ఉద్దేశం, కనికరము కలిగి జీవించిన దేవుని ఉద్దేశం, దీన మనసు కలిగి జీవించిన దేవుని ఉద్దేశం. మన ఈ ఉద్దేశాలను పక్కన పెట్టి బైబిల్ పట్టుకుని దేవాలయానికి వచ్చినా, నువ్వు భగవద్గీత అంతా తిరగేసినా, రామాయణం అంతా చదివేసిన, వాక్యం చెప్తుంది ఏంటంటే ఈ కనికరము దీన మనసు నీలో లేకపోతే ప్రయోజనమే లేదు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు? కాబట్టి మన జీవితంలో జాగ్రత్తగా కనుక మనం జీవించటం నేర్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం ప్రియులారా. అందుకంటాడు, దైవభక్తి కలిగినటువంటి మన జీవితాల్లో దేవునికి భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడం ఆశపడుతున్నాడు. కానీ మనలో యథార్థత కనబడట్లా, న్యాయం కనబడట్లా. మొదలుగా చూద్దాం అసలు న్యాయం అంటే ఎలా ఉంటుంది.
ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. ఏ పెన్షన్ అండి ఇది? మీకు నెలకు ఒకసారి దాన్ని హెచ్చరించాలి. వృద్ధాప్య పెన్షన్ ఎంత ఇస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్? 4 ఇస్తున్నారా? మరి 4,000 దశమ భాగం ఎంత రావాలి? వచ్చే వారం చెప్తా నేను. వచ్చే వారం చెప్తా ఎంతమంది న్యాయంగా జీవిస్తున్నారో. వచ్చే వారం ఏం చేస్తాను, నీకు లిస్టు కూడా చెప్తా ఎంతమంది దాన్ని న్యాయంగా పాటిస్తున్నారో. అది నీ కష్టం కాదు, అది గవర్నమెంట్ ఇచ్చేది. అది నీ కష్టపడింది కూడా కాదు. దేవుడిచ్చి గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాంట్లోనే నువ్వు నమ్మకంగా లేకపోతే నీ కష్టార్జితం నుంచి నమ్మకంగా తీస్తావు? నువ్వు నమ్మకంగా తీయలేవు కదా. అక్కడే నువ్వు పొరపాటు చేస్తున్నావు ప్రియులారా, అక్కడే నువ్వు పొరపాటు చేస్తున్నావు. ఇప్పుడు ఏమనుకుంటాడంటే, ఏం దేవునికి ఇవ్వకపోతే ఈసారి వచ్చే జగన్ అన్న మళ్ళీ 6,000 చేస్తాడు. దాన్ని ఏం చేస్తాడు? ఇప్పటికే 4,000 చేసి కొన్ని లక్షల కోట్లు అప్పు అయింది. ఇంకా 6,000 చేసామనుకోండి, ఇంకా కొన్ని లక్షల కోట్లు అప్పు అవుతాం. అది నీ మీద నా మీదే పడేది. అది ఎక్కడ పడదో. నువ్వు అన్యాయంగానే జీవిస్తావు, వాళ్ళు అన్యాయంగానే ప్రకటిస్తారు. నాశనం అయిపోయేది మనము, మన దేశం. నాశనం అయిపోయేది మనము, మన దేశం ప్రియులారా. అందుకని లేఖనాలు మాట, నువ్వు న్యాయంగా జీవించడం నీకు అర్థం కావట్లా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అసలు దేశంలో న్యాయమే లేదు. దేశంలో న్యాయమే లేదు, కనికరమే లేదు, దీన మనసే లేదు ప్రియులారా. మనం తమిళనాడులో ఒక ఆయన గెలిచాడు. మంచి ఓట్లుగా పడ్డాయి, చాలా మంచి ఓట్లు పడ్డాయి. కానీ ఎన్ని ప్రకటనలు చేశారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే డబల్ చేశారు. అవన్నీ ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు దేశాన్ని బాగు చేసుకోవాలి? ఎప్పుడు ప్రజలు శాంతియుతంగా నడుపుకోవాలి? ఎప్పుడు ప్రజలు అభివృద్ధిలోనికి వస్తారు? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇదే మాట్లాడుతుంది. న్యాయం అంటే ఏంటి? కనికరం అంటే ఏంటి? దీన మనసు అంటే ఏంటి? నువ్వు న్యాయముగా జీవించుట, కనికరము కలిగి జీవించడం, దీన మనసు కలిగి జీవించుట. నువ్వు కనిగి జీవిస్తే నీ తప్పేంటో నువ్వు తెలుసుకుంటావు. అందుకే లేఖనాలు మాట్లాడుతున్నాయి ప్రియులారా. బల్లాలో చేతులు వేయబోతున్నప్పుడన్నా నువ్వు సరిచేసుకోకపోతే నువ్వు అభివృద్ధిని పొందలేవు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు. ఒకటి ధనం కాడ చూస్తాడంట దేవుడు నిన్ను. రెండోది నీ మనస్సును పరిశోధిస్తాడంట. దేన్ని పరిశోధిస్తాడు? మనస్సును పరిశోధిస్తాడంట. అసలు మనల్ని మనం తగ్గించుకొని జీవిస్తున్నామా లేదా? ఎప్పుడన్నా గొడవ వచ్చినప్పుడు చూడాలి. మన వాళ్ళకి ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు నాకు చిన్న వీడియో పెట్టండి పక్కన, తప్పేం లేదు, నేను కూడా వింటాను కదా. గొడవలు వచ్చినప్పుడు చూడాలి మనం. యేసుప్రభు ఎడిపోతాడో తెలియదు, బైబిల్ ఎడిపోతుందో తెలియదు. మన స్థానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం, మన స్థానుసారంగా నోరు పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ నువ్వు బల్లాలో చేతులు వేస్తున్నావు సంగతే మర్చిపోతావు. అది నీకు శాపంగా మారిపోద్ది. దీవెనకు బదులు ఏం మారిపోద్ది? శాపంగా మారిపోద్ది ప్రియులారా. ఒకాల దైవజనుడు చూడబోతున్న ఆకాశంలో దేవుడు చూస్తున్నాడు, ఇరుగు పొరుగు వారు చూస్తున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావో, నీ ప్రవర్తన ఎలాగుందో, నీ ఆలోచన ఎలా ఉందో, నీ తలంపులు ఎలాగున్నాయో చూస్తున్నారు ఇరుగు పొరుగు వారు. వాక్యం అంటుంది, బైబిల్ పట్టుకుని దేవాలయంకి వచ్చిన నీవు నీలో న్యాయం చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీలో కనికరమును చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీలో దీన మనసు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకొని జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జీవితం నీలో లేకపోతే మనం బల్లాలో చేతులు వేయటం చాలా పొరపాటు. బల్లాలో చేతులు వేస్తే ఏం ప్రయోజనం అంటే చూడండి ప్రియులారా. నేను మొన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏం రాయబడిందంటే, ఒక దురాత్ముడు, అంటే ఒక శుద్ర శక్తి వాడు ఒక దైవజనుడి మీదకి వెళ్తాడు. ఒక దైవజనుడి మీదకి వెళ్తాడు అంటే ఆధ్యాత్మికమైన యుద్ధం అన్నమాట అది. ఈ దైవజనుడి మీదకి ఏదో వదులుతూ ఉంటే అతన్ని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుందట. ఎందుకు వచ్చేసావు అని అడుగుతుంది ఈ వ్యక్తి. అమ్మో, అతను నీతిమంతుడు. అతను ఎవరు? నీతిమంతుడు. ఓహో, అతను నీతిమంతుడేనా? ఇంకొక కోణంలో ఇంకొకటి ఏమైనా ఉందేమో చూసిరమ్మని మళ్ళా పంపాడట. మళ్ళా కూడా వెళ్ళిపోయింది అది. మళ్ళా వెళ్ళిపోయి పరిశోధిస్తుంది. అతను నీతిమంతుడే, అసలు న్యాయంగా ఉంటాడా లేదో చూద్దామని చెప్పేసి మళ్ళా పరిశోధించిందట. అతను న్యాయంగానే జీవిస్తాడు, అతని దగ్గర అన్యాయం ఏమీ లేదు. మళ్ళా వచ్చి రిటర్న్ చెప్పిందంట, అతను న్యాయంగానే జీవిస్తాడు, అతని దగ్గర అన్యాయం ఏమీ లేదు అని చెప్పిందంట. ఆహా, అసలు దీన మనసు తనలో ఉందా లేదా అని చెప్పేసి, అసలు తగ్గింపు జీవితం తనలో ఉందా లేదా అని చెప్పేసి అంట మళ్ళా పరిశోధించడానికి ఇంకొక ఆత్మను పంపాడంట.
ఈ ఆత్మ ఏం చేసింది? ఇప్పుడు మన రమణమ్మ పక్కనే ఉంది, సపడి మేరీ పక్కనే ఉంది. ఇప్పుడు మనలో దీన మనసు చూడాలంటే ఇప్పుడు రమణమ్మ మేరీని పడామని కొట్టాలి చంపకబెట్టి, అంతేనా? అవునా కాదా? అప్పుడు దీన మనసు ఉంటే, అక్క ఎందుకు కొట్టావు? నేనేమైనా తప్పు చేశానా? తప్పు చూసావా? అసలు ఎందుకు కొట్టావు? కొట్టడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా అని అడిగిద్ది. అది దేని మనసు ఎదుర్కో, మళ్ళా ఫటామని ఇంకో 2 చెంప కూడా పగిలిపోద్ది కదా. మనలో ఒక చెంప కొడితే మనం ఏం చేస్తాం? 2 చెంపలో పెట్టి కొడతాం. ఈ దురాత్మ వెళ్ళి పరిశోధించిందట దైవజనుని, మరలా ఆ పక్కన ఉన్న వాళ్ళని రేపిందట. ఆ పక్కన ఫటామని చెంపగా వేసి కొట్టాడంట. అప్పుడు అడుగుతున్నాడయ్యా, నాలో ఏమైనా తప్పు కనిపించిందా? నాలో ఏమైనా లోపం ఉందా? నా మాటలు ఏమైనా పొరపాటు ఉందా? ఎందుకు నన్ను కొట్టగలిగావు అని చెప్పేసి దీన మనసు కలిగి అడుగుతున్నాడట. ఈ దయ్యం మళ్ళా వెళ్ళిపోయింది. అయ్యా పరిశోధించా, ఆయనలో దీన మనసు ఉంది, ఆయనలో రివర్స్ ఏమీ అవలా, ఆయన్ని పాడు చేయటం నా వల్ల కాదు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చేసిందంట ప్రియులారా. అప్పుడు దైవజనుడు అనుకుంటున్నాడు, అరేరే అతన్ని ఎలాగైనా గొల చేద్దాం అనుకున్నాను. ఎవరు అనుకున్న వ్యక్తి? శూద్రశక్తులాడు. ఆ దైవజనుని ఎలాగైనా మా ఊరు నుంచి పంపిద్దాం అనుకున్నాను. అతనిలో ఇంత న్యాయం ఉందా? అతనిలో ఇంత కనికరం ఉందా? అతనిలో ఇంత దీన మనసు ఉందా అని చెప్పేసి ఆ పంపినటువంటి ఆ దురాత్మ అడగటం మొదలుపెట్టాడంట. అవునండి, అతని దగ్గర ఏ లోపం లేదు, ఇంకా నేను వెళ్ళి అతని దగ్గర నివాసం చేయటం నా వల్ల కాదు అన్నాడు. అంటే చూడండి ప్రియులారా, ఒక వ్యాధి మన దగ్గరికి వచ్చినా, ఒక శోధన మన దగ్గరికి వచ్చినా, ఒక యాక్సిడెంట్ మనకైనా దీనికి కారణం ఏంటంటే మధ్యలో దురాత్మ. ఏంటంటే అది దురాత్మ. ఈ దురాత్మ మన దగ్గరికి ఎందుకు వచ్చింది? బల్లాలో చేతులు వేస్తున్నాం మనం. కనికరం మనలో లేకపోతే, న్యాయం మనలో లేకపోతే, దీన మనసు మనలో లేకపోతే అది మనల్ని ఆడుకోవడానికి వస్తుంది. అది చూస్తుందంట, దశమ భాగం జాగ్రత్త చెల్లిస్తున్నారా? ఇది కట్టడ, అది క్రైస్తవ జీవితంలో కట్టడది. మినిస్ట్రీని నడవడానికి కట్టడది. అది ఎంతవరకు మనం జీవిస్తున్నాం, ఇది కూడా దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు ప్రియులారా. అలాగే మాటలు పరిశోధిస్తారు, నడవడి పరిశోధిస్తారు, జీవితాన్ని పరిశోధిస్తారు. మన పరిశోధనలో నిలబడలేకపోతే నీవు బల్లాలో చేతులు వేసి ప్రయోజనమేమీ లేదు. అందుకని ఇక్కడ కోరుకుంటున్న మాట ఏంటంటే, నేడే నేను జీవమును మరణమును నీ ఎదుటే పెట్టా. ఏం పెట్టాడు? జీవాన్ని మరణాన్ని, మేలును కీడును కూడా నీ ఎదుటే ఉంచా. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నేను నీకు ఆజ్ఞాపించున్నా. ఒకవేళ నువ్వు విధులు అనుసరించకపోతే అక్కడికి లూసిఫర్ వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయి అక్కడ దాడి చేస్తాడంట ప్రియులారా. కాబట్టి ఈ లూసిఫర్ వెళ్ళి మన కుటుంబాల్లో మనల్ని దాడి చేయక మునిపే మనం న్యాయంగా జీవించటం ఇష్టపడాలంట. కనికరం మనలో కనపడాలంట, దీన మనసు మనలో కనపడాలంట. దీన మనసు నీలోనికి వచ్చినప్పుడు ఏ దురాత్మ నీ దగ్గరికి వచ్చినా కూడా మరలా నిలబడకుండా దేనికి వెళ్ళిపోద్ది ప్రియులారా. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళాను. ఆయన కాలు సంవత్సరం అయిపోయింది యాక్సిడెంట్ అయ్యి, తగ్గల. ఆ పైన పాదం అంతా ఎలా ఉందంటే బంతి పువ్వు కనుక ఇప్పుకుంటూ వచ్చినట్టు ఇప్పుకుంటూ వస్తుంది. వెళ్ళి ప్రార్థన చేయటానికి మొదలుపెట్టారు. దురాత్మ వచ్చి నిలబడిపోయి, వీళ్ళలో న్యాయం లేదు, వీళ్ళలో కనికరము లేదు, వీళ్ళు దీని మనసు లేదు, అసలు వీడి కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు అంటుంది. ఆత్మ సమాధానం ఇస్తుంది అనమాట. చక్కగా నిలబడిపోయింది అమ్మగారు. వీడిలో నీతి లేదు, వీడిలో న్యాయం లేదు, వీడిలో కనికరము లేదు, కాబట్టి వీడిని నేను ఇబ్బంది పెట్టాలనే వచ్చా, దయచేసి వీని కోసం ప్రార్థన చేయదు అని చెప్పి ఆత్మ నాకు తెలియజేస్తుంటే నేను మాత్రం ప్రార్థన చేసి ఎవరైతే నన్ను పంపించారో ఆ వ్యక్తి దగ్గర మళ్ళీ వెళ్ళాను. ఏమండి, పలానా ఇంటికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమన్నారు, కానీ అతనిలో ఏమాత్రం దేవుని భయం లేదని, ఏమాత్రం ధర్మశాస్త్రం తనలో లేదని, లేనందువలని నేను వచ్చి కూర్చొని వాడిని ఇలా పనిచేస్తున్నానని చెప్పేసి ఒక ఆత్మ నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. అసలు నేను పరిస్థితి ఏంటంటే, నన్ను పంపించిన అని చెప్తున్నాడు. నన్ను పంపించిన ఒక సోదరి, నేను వెళ్ళిన వ్యక్తి ఒక ఎస్టీ క్యాండిడేట్. అతను అంటాడు, నిజమే పాస్ గారు, నువ్వు అన్నట్టు వాడు 1,00,000 రూపాయలు తీసుకొని నన్ను 6 సంవత్సరాలు తిప్పాడు. ఎన్ని సంవత్సరాలు?
6 సంవత్సరాలు తిప్పాడు. 6 సంవత్సరాల తర్వాత అసలు తెచ్చి ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? మరి అలాంటి వ్యక్తి దగ్గరికి ఎలా పంపించాడు? ఏం చేస్తామండి, వాడు బాధ చూడలేక 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ₹1,00,000 ఇచ్చినా నువ్వు వాడిని ప్రేమిస్తూనే ఉన్నావు కదండి అంటే మరి ఏం చేస్తామండి వాడిని? వాడి బాధ చూడలేక, వాడి కుటుంబ సమస్యలు చూడలేక, వాడు నాకు దాదాపుగా వడ్డీ డబ్బులన్నీ ఎగ్గొట్టినా నేను ఇంకా వాడిని ప్రేమిస్తున్నాను. ఇతడు ప్రార్థన చేసేవాడు కాదు, అతడు కూడా ప్రార్థన చేసేవాడు కాదు, కానీ బాధకు తట్టుకోలేక నన్ను పంపించాడు ప్రార్థన చేయడానికి. చూడండి ప్రియులారా, అది దురాత్మ చెప్తున్న మాట ఏంటంటే వీడిలో కనికరం లేదు, నువ్వు వీడి కోసం ప్రార్థన చేయొద్దు. వీడిలో నీతి లేదు, వీడి కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు. వీడిలో మంచితనం లేదు, వీడి కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు. చూడండి ప్రియులారా, ఆ తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే ఆ టీవీలో ఆ యొక్క సెల్లో చూసినటువంటి ఒక యూట్యూబ్లో ఒక కథను చూశాను. ఆ కథకి ఈ దయ్యం చెప్పిన దానికి తేడా ఏమీ లేదు. మనిషి జీవితంలో దుష్టుడు మనల్ని ఎందుకు వెంటాడుతున్నాడు? శ్రమలు మనల్ని ఎందుకు వెంటాడుతున్నాయి? శోధనలు మనకి ఎందుకు వెంటాడుతున్నాయి అంటే మన దగ్గర కనికరము లేక, దీన మనసు లేక, న్యాయము లేక ఈ దయ్యాలు మనల్ని వెంటాడుతూ మనల్ని బలహీనపరుస్తాయని చెప్పేసి లేఖనాలు రాయబడుతున్నాయి ప్రియులారా. అందుకని ఇందాక మనం చదువుకున్నామే, ఇప్పుడు నేను 19వ వచనం తీసుకొస్తున్నా. దేంట్లో? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చాలండి, మన మీద సాక్ష్యం చెప్పడానికి 2 ఉన్నాయంట. ఏంటి 2? ఒకటి భూమి, రెండోది ఆకాశం. ఒకవేళ మనుషులు ఏమన్నాను చూడలేదేమో అనుకోవచ్చేమో. భూమి నిన్ను మోస్తుంది, భూమి నిన్ను భరిస్తుంది, భూమి నిన్ను పోషిస్తుంది, ఈ భూమి నీకు సాక్షిగా ఉంటుంది అంటున్నాడు. రెండోది, నువ్వు పగలైనా రాత్రైనా నిన్ను చూడటానికి ఆకాశం ఒకటి ఉంది. ఆకాశం నీ కోసం సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంది ప్రియులారా. అందుకోసమే లేఖనాలు చెప్తున్నాయి, భూమిని ఆకాశాన్ని నీ మీద సాక్షిగా పెట్టాడు. నువ్వు చేసే ప్రతి పని 2 సాక్ష్యం ఇస్తున్నాయి. మనవుడా, నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వు ఎలాంటి మంచి పని చేస్తున్నావో, ఎలాంటి చెడ్డ పని చేస్తున్నావో, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆర్థికమైన వనరులు అవి సమర్థం నీవి కావు. దాంట్లో కొంత దేవునికి తీయాలి. కష్టార్జితంలోంచి దేవుని తీయాలి. అప్పుడు నీ యొక్క దేహం మీదకు దుష్టుడు రావడానికి వీల్లేదు, నీ దేహం మీద దుష్టుడు ఫైట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే న్యాయబద్ధకంగా దేవునికి వెళ్తుంది. ఇంకక్కడ నీ మీద మళ్ళా దుష్టుడు వచ్చి దాడి చేయడానికి వీల్లేదు. ధర్మశాస్త్రాన్ని మానవుడు ఎప్పుడైతే తొలగిపోతాడో అప్పుడే మన మీదకి వీడు వస్తాడు. అప్పుడు దాకా ఈ లోకాధికారి మన మీదకి రావడానికి వీలు లేదు ప్రియులరా. శోధకుడు మన మీదకి రావడానికి వీల్లేదు. ఎప్పుడు నువ్వు దేవుని మాట వినటం లేదో, ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని నువ్వు త్రోసివేస్తున్నావో, ధర్మం అంటే నీకు గుర్తు లేదో, తప్పనిసరిగా దుష్టుడు నీ దగ్గరకు వస్తాడు. అందుకని మన బైబిల్ గ్రంథంలో యోబుని చూస్తాం. యోబు నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. లూసిఫర్ ఏమంటది? తొందరగా చదువుదామా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతడికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను. ఎన్ని గొర్రెలట? 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడ గాడిదలను కలిగి బహుమంది పనివారును అతని ఆస్తిగా ఉండెను. చూడండి ప్రియులారా, ఇంత గొప్ప ఆస్తిని దేవుడు యోబుకి ఇవ్వడానికి కారణం ఏంటంటే దేవుడే చెప్తున్నాడు, అతడు నీతిమంతుడు, అతడు యథార్థవంతుడు. కాబట్టి అతనికి 1000 సంఖ్యలో పశువులను, 100 సంఖ్యలో ప్రజలను, 100 సంఖ్యలో మరి ఎద్దులు కూడా దేవుడు ఇచ్చాడంట. కారణం ఏంటి అంటే అతడు యథార్థవంతుడు. మరి నువ్వు కూడా యథార్థంగా ఉంటే దేవుడు నీకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు కదా. యథార్థత లేకుండా, అందుకేనంటాడు మన జీవితంలో యేసుప్రభు ఒక కథ చెప్పాడు. ఒకడికేమో ఒక 5 నాణ్యాలు ఇచ్చాడు, ఒకడికేమో 3 ఇచ్చాడు, ఒకడికేమో 2 ఇచ్చాడు, ఇంకొకటికేమో 1 ఇచ్చాడంట. ఈ 1 తీసుకుని గుంతలో పెట్టేశాడు.
2 తీసుకున్నాడేమో 2 సంపాదించుకున్నాడు, మళ్ళీ తీసుకెళ్ళి యజమాని దగ్గర పెట్టాడు. అయ్యా నువ్వు నాకు 2 కాసులు ఇచ్చావు, 2 సంపాదించుకున్నా. 3 తీసుకున్నాడు కూడా వెళ్ళాడు. అయ్యా నువ్వు నాకు 3 ఇచ్చావు, మళ్ళీ 3 సంపాదించుకున్నా. 5 ఇచ్చినాడు ఉన్నాడు, 5 తీసుకెళ్ళి 5కి 5 10 తీసుకెళ్ళి పెట్టాడు. అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, ఇంకొక 5 సంపాదించుకున్నా. వాళ్ళని చూసి అంటాడు, భలే నమ్మకమైన, చెప్పండి, భలే నమ్మకమైన దాసుడా అంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు వ్యాపారం చేస్తావో, కూలి పని చేస్తావో, ఇంకోటి చేస్తావో, చేసి దాన్ని డబల్ చేయాలి. అది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో నీకు ఇచ్చిన దాన్ని నువ్వు జాగ్రత్త చేసుకోకపోతే, దాన్ని అభివృద్ధి చేసుకోకపోతే, వాడు గుంతలో పెట్టాడంట. వాడిని చూసి అంటాడు, చెడ్డ, చెప్పండి, చెడ్డ దాసుడా అని చెప్పడమే కాక వీని చేతులు కాళ్ళు కట్టి ఎక్కడ పడేయండి, ఎడబడేయండి. ఏ గదంట? చీకటి గదంటే ఏంటి తెలుసా? శ్రమ అని అర్థం. చీకటి గదంటే శ్రమ. చేతులు కాళ్ళు కట్టేయటం అంటే అర్థం ఏంటి? ఇంక వాడు ఏ పని చేసుకోలేడు, వాడు కదలలేడు. అట్లాగే అది ఆర్థికమైనటువంటి యొక్క సమస్యలకు కారణమైపోతుంది పిల్లరా. వాడు ఏ పని చేయడు, వాడు సోమరోడు, వాడు చీకటి గదిలోనే ఉంటాడు, వాడు బయటికి రాడు. ఇప్పుడు కూడా లేఖనాలు అదే మాట్లాడుతున్నాయి. బల్లాలో చేతులు వేయబోతున్న నిన్ను నీవు సరిచేసుకోకపోతే, నీ హృదయాన్ని నువ్వు సరిచేసుకోకపోతే దేవుడు నిన్ను దీవించాలని, యోబుని దీవించాలని కోరుకున్నట్టు నిన్ను కూడా కోరుకుంటున్నాడు. కానీ నీ జీవితంలో యథార్థత లేక, భయము లేక, భక్తి లేక ఆయన ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు. ఆయన ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటున్నావు ప్రియులారా. యోబు జీవితంలో చూస్తే యోబుని దేవుడు బహుగా దీవించాడు. లూసిఫర్ వచ్చాడు, అడుగుతున్నాడు, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అతను నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. దేవుడు ఏమంటాడు, నేను అన్నీ ఇవ్వకపోయినా అతను నన్ను ప్రేమిస్తాడు. ఎందుకంటే అతడు నా కుమారుడు, అతడు నా కుమారుడు, నేనేమి ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను ప్రేమిస్తాడు. ఇప్పుడు కూడా వాక్యం అదే చెప్తుంది. మనకు శోధనతో చర్చకురాం, సమస్యలతో చర్చకురాం, పక్కింటి వాళ్ళతో గొడవతో చర్చకురాం, చర్చకొచ్చి పశ్చాత్తాపడం, చర్చకొచ్చి కన్నీళ్లు కాల్చాం. ప్రభా ఎందుకు నా మీదకి శోధకుడు వచ్చాడు, ఆ పక్కింటి ఆమె ఎందుకు నా మీదకి లేచింది, నా భర్త ఎందుకు నన్ను కొట్టాడు, నా ఆడబడుసు ఎందుకు నన్ను తిట్టింది, దయచేసి నాలో లోపం ఏమైనా ఉందా ప్రభా అని చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయం. ఎందుకంటే మనకు భయం లేదు. నా పక్కింటోడు తిట్టాడు, నేను వాడిని కూడా తిడతా. నా పక్కింటోడు నన్ను అట్లా అన్నాడు, నేను కూడా వాడిని కోసం ఇంకొకటి ఏదైనా చేస్తా అనేటువంటి తలంపే తప్ప మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట మనం యథార్థంగా జీవించలేకపోతున్నామట. యోబు యథార్థంగా ఉన్నాడు. లూసిఫర్ వచ్చాడు, ఒక్క ఛాన్స్ ఇస్తావా అన్నది. ఏంటంట? ఒక్క ఛాన్స్ ఇస్తావా, నేను లోపలికి వెళ్తా, నువ్వు ఇచ్చినవన్నీ పాడు చేస్తా, అతడు నీ ఎదుటి ఎలా ఉంటాడో, అతడు నిన్ను ఎలా ప్రేమిస్తాడో, అతడు న్యాయంగా ఎలా ఉంటాడో చూస్తా అని చెప్పేసి దేవుణ్ణి అడిగింది. దేవుడు కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే యోబు ఊజు దేశంలో నమ్మకమైన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. కాబట్టి అతడు ఏది ఉన్నా ఏది లేకపోయినా అతడు అబద్ధం ఆడేవాడు కాడు అని చెప్పేస్తే అప్పుడు కంచెలు తీసివేశాడంట పిల్లరా. కంచెలు తీసివేస్తే లోపలికి వెళ్ళిపోయాడు. బిడ్డలను కూడా ఒకే రోజు చంపేశాడు. ఆస్తంతా ఒకే రోజు పోయింది. అన్నీ పోయినాయి. అన్నీ పోయిన తర్వాత యథార్థంగానే ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? ఆస్తి పోయిన యథార్థంగా ఉన్నాడు, బిడ్డలు పోయిన యథార్థంగానే ఉన్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. మనం ఏమంటాం? దేవుడు నీతిమంతుడు కాదండి, దేవుడిలో న్యాయం ఉందా? అసలు నా బిడ్డలు మరి 10 మందిలో కనీసం 5గురినన్నా ఉండొచ్చు కదా, 5గురిని తీసుకున్నా. అసలు దేవుడిలో న్యాయం ఉందా, ఆయనలో కనికరం ఉందా అని మనం అడుగుతాము. కానీ యోబు ఆ మాట అనలేదంట. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను అన్నాడు. భార్య అంటుంది, చాలే నీ భక్తి అంటుంది. భార్య ఏమంటుంది? ఇంక చాలేవాయే నీ భక్తి, పిల్లలందరూ పోయినా కూడా నువ్వు అలాగే ఆయన ప్రేమిస్తున్నావా? ఎస్, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. మనం కూడా యథార్థవంతులుగా. ఒకే రోజు ఆస్తి అంతా పోయిందంట. మళ్ళీ ఒక ఆయన వచ్చేప్పుడు, అయ్యా మన ఆస్తి అంతా, మన పశువులన్నీ ఒకే రోజు చచ్చిపోయినాయి. మళ్ళీ భార్య అంటుంది, ఇప్పుడు కన్నా యేసు ప్రభుని తిట్టు, ఆ దేవుని ఏమనాలి, దూషించు, మన బయటికి వెళ్ళిపోదాం. అప్పుడు భార్య అంటాడు, మూర్ఖురాలా, యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకొనెను. నువ్వు నేను ఏమైనా సంపాదించావా? ఏం సంపాదిలా, ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. మళ్ళా వెళ్ళింది, ప్రభా ఏంటి మరి యోబు సంగతి ఏందన్నాడు.
2 చేశాను కానీ లవ్ పడలేదు కానీ ఇంకొకటి చేస్తా అన్నదండి. ఏంటి చెప్పు అన్నదంట. అనారోగ్యం పెడతా. ఏం పెడతా? ఆరోగ్యం ఉందగా, అన్ని పోయినా ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. ఓకే, ఆ సాయస్ కూడా ఇస్తా, కానీ ప్రాణం తీకో. కానీ ఏం చేయకో? ప్రాణం తీకో అని పర్మిషన్ తీసుకొని వచ్చింది. ఏబుకు జబ్బు పెట్టిందంట. ఆ జబ్బులో కూడా యథార్థత విడవలేదు అని రాయబడింది. ఏం విడవలేదంట? యథార్థత విడవలేదు అని రాయబడింది. అందుకే దేవుడు ఆయన్ని మరలా తిరిగి అన్నిగా 2 అంతలుగా ఆశీర్వదించాడంట. ఏం చేస్తాడు? 2 అంతలుగా. ఇప్పుడు మనలో కూడా దేవుడు అదే చూస్తున్నాడు. 2 అంతల ఆశీర్వాదం నువ్వు అనుభవించబడాలంటే వాక్యం చెప్తుంది, నువ్వు యథార్థంగా జీవించు. ఉన్నలో కొంచెంలో దాంట్లో యథార్థంగా జీవించు. ఎందుకు మీకు ఫెన్షన్ చెప్పానంటే, మీరు మిరపకాయలకి వెళ్ళి కష్టపడింది కాదు, ఎండలోకి వెళ్ళి కష్టపడింది కాదు. పాపం చంద్రబాబు నాయుడు ప్రేమించి మనకు వర్క్ని ఇచ్చాడు. ఆ వర్క్ ఇచ్చిన దాంట్లో ఉన్న 10వ భాగం ఇవ్వలేకపోతే ఆకాశమున్న దేవుడు నెక్స్ట్ వచ్చేటువంటి మన దేశాన్ని ఎలా ఉంచుతాడో కూడా తెలియదు కదా. అందుకే చెప్తున్నాడు, యథార్థంగా ఉంటారా లేదా? దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఏంటంటే యథార్థంగా ఉంటామా లేదా, న్యాయముగా ఉంటామా లేదా. దేవుడి దగ్గర యథార్థంగా జీవించక అవన్నీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడుతున్నారు. ఎక్కడ పెడుతున్నారు? హాస్పిటల్లో పెడుతున్నారు. మరి ఇందాక నేను చెప్పానే ఆ దయ్యం సంగతి ఏమిటి, మరి పరిస్థితి ఏంటంటే, నేను వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాను. అది ఆ చరిత్ర ఎక్కడదే అంటే కేవలం అంగుళూరుదే. నేను పాపం మన పిల్లలు ఉంటే, ఒరే దానియాలు వెళ్ళి 2 వారాలు ప్రార్థన పెట్టరా అని చెప్పాను. పెడతాను అంకుల్ అన్నాడు. ఇక నేను చూసిన తర్వాత అన్నాడు, మూల్యం చెల్లించకుండా పెట్టుకో. ఎందుకంటే ఆ దేవునికి లోబడేవాడు కాదు. రేపు బాగు చేసినా, మన ప్రార్థన అంగీకరించి బాగు చేసినా వాడు దేవునికి లోబడేవాడు కాదు. ఎందుకంటే వాడు అన్యాయస్తుడు. వాడెవరు? అన్యాయస్తుడు. ఎంతో కొంత మూల్యం చెల్లించాలి. వాడు అంతరం వేపించుకుంటే ఒక 5,000 10,000 ఖర్చు పెడతారు కదా. పాస్టర్ గారు ప్రార్థన చేయించుకునేటప్పుడు నేనేం పెట్టాలంటాడు. అంతరం వేయించుకుంటే ఏం పెడతావు అన్నాను. 5,000 నుంచి 10,000 ఉంటుంది అన్నాడు. ప్రార్థన వరకు నేను చేసిపోతారంట కదా. నీవు చేసింది నువ్వు ఒక లోపం. నువ్వు చేసి నీలోనే న్యాయం లేదు, నీలోని అన్యాయం ఉంది. అన్యాయం వల్ల వచ్చినటువంటి క్రియది. దీన్ని పోగొట్టుకోవాలని దీనికి ఒక మూల్యం చెల్లించాల్సిందే. నీ తప్పు నువ్వు ఒప్పుకోవలసిందే, నీ పాపాన్ని ఒప్పుకోవలసిందే, నీ అతిక్రమాన్ని ఒప్పుకోవలసిందే. ఇక మళ్ళా నేను చెడు ఆలోచన, చెడు తలంపు నాలో ఉండను ప్రభా, న్యాయం కలిగి జీవిస్తా, నీతి కలిగి జీవిస్తా, యథార్థత కలిగి జీవిస్తా. ఎవడు సొమ్ము ఎగ్గొట్టినా? ఎవడు సొమ్ము? చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్గొడితే ఏం చేస్తారు అనుకుంటారు. ఆడైనా తీర్చాలి, ఆడ అవసరం లేదు, ఏడే తీర్చాలి. ఏడే తీర్చాలి, హాస్పిటల్లో పెట్టాలి, అదంతా కృషించి చనిపోవాలి. అలాంటి పరిస్థితి నీకెందుకు? దేవుడు అంటున్నది అదే, న్యాయంగా జీవించండి, మీరందరూ ప్రేమ కలిగి జీవించండి, మీరందరూ ఐక్యత కలిగి జీవించండి, మీరందరూ సమాధానం కలిగి ఉండండి. ఎందుకంటే మీరంతా నా పిల్లలే. మీలో ద్వేషంతోనూ, అసూయతోనూ, కక్షలతోనూ ఉంటున్నారు. కాబట్టి దానికి తగిన శిక్ష మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూడా దేవుడు నీతో నాతో హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకొక మాట నేను చదివిచ్చేసి ముగిస్తాను ప్రియులారా. ఎప్పుడు మనం చదువుకుంటాం కదా, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక తీసుకెళ్తున్నాను. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16 నుంచి 2-3 మాటలు చదివిస్తా. 16, 17, 18 వచ్చినాడు త్వరగా. మనము దీవించి ఆశీర్వచనపు పాత్ర క్రీస్తు రక్తములో పాలు పంచుకొనుటయే కదా. మనం విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. మనమందరం ఆ ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. చాలు, అక్కడ ఆపుదామండి. రొట్టె ఒకటే కాబట్టి అనేకులమైన మనము ఆ శరీరాన్ని పుచ్చుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు మనలో మతభేదాలు, కుల భేదాలు ఉంటున్నాయి. ఏం భేదాలు ఉన్నాయి? మతభేదాలు, కుల భేదాలు ఉంటున్నాయి, తత్వభేదాలు ఉంటున్నాయి, పక్షపాతాలు ఉంటున్నాయి. వాక్యం అంటే మనందరూ ఒక తండ్రి పిల్లలమే కదా. అసలు మనకెందుకు ద్వేషాలు, మనకెందుకు కక్షలు, మనకెందుకు కోపాలు, మనకెందుకు అసూయ? మనమందరం ఒక తండ్రి పిల్లలమే కదా.
అని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? అందుకని ఇక్కడ రొట్టెను పోలుస్తున్నాడు. చూడండి ప్రియులారా, మీరు తిను రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పాగస్తులు అవుతాయి కదా అంటున్నాడు. మనమందరము ఒకే రొట్టెలో పాలు పంచుకుంటున్నాం. ఒకే రొట్టె అంటే వాక్యము. రొట్టె అంటే వాక్యము. ఒకే రొట్టె, ఒకే వాక్యం. ఇవాళ మనం బల్లాలలో చేతులు వేస్తూ ఉంటాము. చాలా మనం చర్చిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ప్రేమ అంటే ఏంటో మొదటగా అర్థం కాదు. ప్రేమ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. దేవుని వాక్యం ఏమన్నదంటే, నా శరీరము రొట్టెగా మార్చా. ఈ రొట్టెను తినే వ్యక్తి వాక్యాన్ని అనుసరించాలి. ఒకవేళ ఈ రొట్టెను తినే వ్యక్తి వాక్యాన్ని అనుసరించకపోతే శ్రమలు విస్తరించబడతాయి. ఏమి విస్తరించబడతాయి? శ్రమలు విస్తరించబడతాయి. నువ్వు ఇక్కడ దేవునికి ఇవ్వకపోతే మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్ కట్టి రావాలి. ఎక్కడ కట్టి రావాలి? నేను వెళ్ళొచ్చాను చెప్పాను. ఆ తండ అతను దాదాపు 8 లక్షలు ఖర్చు పెట్టాడంట. ఎంత? 8 లక్షలు ఖర్చు పెట్టాడు తగల. అందుకు పాపం ఆ రైతు తను ప్రేమించాయా, వాడు ఎప్పుడైనా నా పొలానికి వచ్చి పని చేస్తాడు, మందన్న కొడుతుంటాడు, వాడు త్వరగా బాగైతే మళ్ళీ నా పొలంలో పని చేస్తాడని నేను పంపించానా అని చెప్తున్నాడు ఆ రైతు. కానీ తన బ్రతుకు మారలా, తన పాపాన్ని తాను ఒప్పుకోవాలా, తన అతిక్రమాన్ని తాను ఒప్పుకోవట్లేదు, తన దోషాన్ని తాను కప్పుకొని ఉన్నాడు. కాబట్టి అది నయం కావట్లేదు. లక్షలు ఖర్చు పెట్టిన అది నయం కావట్లేదు. ఇప్పుడు కూడా వాక్యం అదే చెప్తుంది. అది శాపంగా మారిపోద్ది మన మీదకి. శాపంగా వస్తుందంట. ఏమొస్తుంది? శాపంగా వస్తుంది. మన ఆకులని అడిగాను, అబ్బాయి నేను ప్రార్థన చేసి రమ్మన్నాను కదా, ఆ ఇంటికి వెళ్ళి ఏం చేసి వచ్చాడు? వెళ్ళానన్నా అన్నాడు. వెళ్ళాను కానన్నా ఆ రాత్రి నా సంగతి ఉందన్నాడు. ఏముందరా అన్నాడు. అది రాత్రి ఆడ వచ్చి నిలబడిపోయింది. అది రాత్రికి రాత్రి ఆడకొచ్చి నిలబడి అడుగుతుందట, ఎందుకు వచ్చావు అని. నాకు అర్థం కాలేదన్నా, అది ఎవరు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థమైపోయింది. ఆ రాత్రి ప్రార్థన చేసి వచ్చాను, ఇంటికి వచ్చిన తర్వాత నేను బయట పడుకున్నాను, అది నా మంచం దగ్గర వచ్చి నిలబడిపోయింది. ఎందుకు వచ్చావు ఆ ఇంటికి అని అడుగుతుంది. నేనే ఇంటికి పోయాను అనుకుంటున్నాను, నేను ఆడ ప్రార్థన చేసి వచ్చాను సంగతి నాకు తెలియదు. చూసారు ప్రియులారా, ఇది మనం వెంటబడి వస్తాయి. కారణం ఎందుకు వెంటబడి వస్తున్నాయి? దేవుని మాట మనం వినకపోతే అది దైవజనుడిని కూడా దండించడానికి వస్తాయి. దైవజనుడు కూడా దండించడానికి వస్తాయి. వీడు మాట వినలేదు కాబట్టి నేను వీడిని పంపించాడు దేవుడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని స్థితిగతులు నీకు తెలుసా అని అడుగుతాయి ప్రియులారా. అయితే అప్పుడు చెప్పాను, మూల్యం చెల్లిస్తే పాపం పోద్ది. మూల్యం చెల్లిస్తే ఏమైంది? పాపం పోద్ది. కొంతవరకైనా పాపం పోద్ది. ఎంతో కొంత మూల్యం చెల్లిస్తే వెళ్ళి ప్రార్థన పెట్టండి, లేకపోతే మనం వెళ్ళాల్సిన పని. ఎందుకంటే తర్వాత అతనైనా రక్షింపబడతాడో రక్షించబడడో కూడా తెలియదు. అతను దేవునికి లోబడతాడో దేవునికి లోబడ్డా కూడా తెలియదు. కాబట్టి లేఖనాలు మాట్లాడుతున్నాయి, దేవుని ఎదుటి నువ్వు యథార్థంగా జీవించలేకపోతే మనం ఒకే శరీరాన్ని తింటున్నాం. దేవుడు సమస్త ప్రపంచ ప్రజలకు ఒక్కడే. ఆ ఒక్కని మాట నువ్వు అనుసరించాలి. వాక్యమును ఈ బల్లాలో చేతులు వేసిన రొట్టె తింటామంటే అర్థం ఏంటంటే ప్రియులారా, యేసయ్యా నేను నీ ఆజ్ఞను పరిశోధిస్తా, నీ ఆజ్ఞను అనుసరిస్తా, నీ ఆజ్ఞను తొట్టిలను, నీ ఆజ్ఞను దమదాటను, నువ్వు చెప్పిందల్లా నేను చేస్తా అని ఒప్పందమే ఈ యొక్క బలారాధన. అది నెలకొకసారి. కొందరేమో ప్రతి వారం చేస్తున్నారు. నువ్వు నెలకొకసారి చేసినా ప్రతి వారం చేసినా క్రైస్తవ జీవితాల్లో మార్పు లేదు, మారు మనసు లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఒక సాగు కంటే ఒక సాగు కూడా పడదా. అర్థమైందా? నీ డినామినేషన్ వేరు, నా డినామినేషన్ వేరు అంటున్నాడు. నీ చర్చి వేరు, నా చర్చి వేరు అంటున్నాడు. అసలు నీకే ప్రేమ లేకపోతే, నువ్వు బోధించేవాడికి నీకే ప్రేమ లేకపోతే ఇక విశ్వాసులకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కొక్క సావు కూడా చెప్తాడు, మన సంఘస్థులకు తప్ప ఎవరికి వందనాలు కూడా పెట్టవద్దు అని అంటారా లేదా? అట్లాంటి సంఘాలు కూడా ఉన్నాయి. మన సంఘ విశ్వాసులు కనబడితేనే పెట్టండి, మన డినామినేషన్లో పాస్టర్లు కనబడితేనే వాళ్ళకి వందనాలు చెప్పండి, ఇంకెవరు కూడా మనం చెప్పడానికి వీలు. ఆ మాట అర్థం ఏంటో తెలుసా? పాపి అని అర్థం. ఆ మాట నువ్వు బోధిస్తే నువ్వు పాపివైపోతావు. కారణం ఏంటంటే ఒకే రొట్టెలో నువ్వు శరీరంలో పాలుభాగస్తులు అవుతున్నావు. నీవు దేవుని ప్రేమను గుర్తెరగక, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను ఆయన చెప్తుంటే ఆ ప్రేమకున్న విలువ నీకు తెలియకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. నీ బోధలు విన్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు?
నరకానికి వెళ్తారు ప్రియులారా. అందుకని ఒక్క శరీరంలో పాలిభాగస్తులు అవుతున్న నీవు ఏం చేయాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. రొట్టె ఒకటే కాబట్టి మనందరం కూర్చోవాలి. రొట్టె ఒకటే, మనందరం కూడా ఒకే శరీరమై ఉన్నాం, ఒకే ప్రేమ కలిగి జీవించాలి. అందుకని ఆ ప్రేమ నీలో ఉందా లేదా? ఒకవేళ లేకపోతే నీకు అసాధ్యతమంత పరులు పాలు కాక మునిపే దేవునికి లోబడు, దేవుని మాటను విను, ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయి. ప్రేమ అంటే ఏంటో ప్రజలు పంచు, కనికరం అంటే ఏంటో ప్రజలు చూపి, న్యాయం అంటే ఏంటో ప్రజల్లో కనబడాలి. దీన మనసును కలిగి జీవించాలి. ఇవాళ ఒక మాట అంటే మనం తట్టుకోలేకపోతున్నాం, నువ్వెంత అనుకుంటా ఉన్నాం, క్షమించలేకపోతున్నాం. వాక్యం ఏమంటే నువ్వు క్షమిస్తే ఎదుటి వాని మీదకి శాపం వెళ్ళిద్ది, నువ్వు క్షమించకపోతే ఎదుటి వాని మీద శాపము పాదు ప్రియులారా. శాపము నిజంగా ఎదుటి వాని మీద పంపాలంటే నువ్వు ఎదుటి వారిని క్షమించాలంట. నీ భగవాన్ని నువ్వు ప్రేమించాలంటున్నాడు. నీ భగవాని కొరకు నువ్వు ప్రార్థన చేయి. అవతల నుంచి కనుక క్షమాపణ రాకపోతే అది అగ్నిగా కాల్చిపడేసిద్దంట, అగ్నిగా కాల్చిపడేసిద్ది. అందుకని మనము దేవుని యొక్క వాక్యంలో శరీరంలో పాలుభాగస్తులతో నీవు నేను కూడా చాలా జాగ్రత్తగా జీవించాలి ప్రియులారా. నెక్స్ట్ 11వ అధ్యాయంలో నేను ఇంకో మాట తీసుకెళ్తున్నాను. ఆయన ఏమంటున్నాడో చూద్దాం. 11వ అధ్యాయం ఎప్పుడు చదువుకుంటాం? మీరు 26వ వచనం, 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనే త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. చాలండి. అపరాధులం అంటే ఇంకెవరమ్మ కాదు, మనమే. దేవుని మాట వినలేని వాళ్ళము, అనుసరించలేని వాళ్ళమే అపరాధులం. ఈ అపరాధి అంటే మనం ఏదో పెద్ద ఎవనో కుష్ఠరోగం అని చూసినట్టు చూస్తున్నాం. అక్కడే వాక్యం మాట్లాడుతుంది ప్రియులారా. దేవుని మాటను వినకపోతే, యేసు శరీరాన్ని నువ్వు అజ్ఞానంగా తింటే మనమే అపరాధులం. ఆయన అందుకే ఆ మాట అంటున్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యుడో ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధేగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగును చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలను. కాబట్టి మన శరీరమును యేసు రక్తాన్ని యేసు శరీరాన్ని తింటాను నీవు ప్రేమ కలిగి జీవిస్తూ, ఒకరినొకరు అంటే ఐక్యత కలిగి జీవిస్తూ, ఒకరికొకరు ద్రోహం చేసుకోకూడదంట. ఏం చేసుకోకూడదు? ద్రోహం చేసుకోకూడదంట. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. ప్రేమ అన్నిటిని తాలుకుంటుందంట, ప్రేమ అన్నిటిని భరిస్తుందంట, ప్రేమ అన్నిటినీ సహిస్తుందంట ప్రియులారా. అందుకని ఆ ప్రేమే ప్రభు. నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కోసం రక్తం దారుగా కార్చాడు. ఆయన శరీరాన్ని రక్తంను తీసుకుంటున్న నీవు ఆయన ప్రేమ నీలో లేకపోయినట్లయితే శాపానికి మనం గురైపోతున్నాం ప్రియులారా. దేనికి గురైపోతున్నాం? మనం శాపానికి గురైపోతున్నాం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే క్రైస్తవులు అంటే చిన్న చూపు చూడటానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి అవమానం తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా? మనమే. ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవటం, దేవుని వాక్యానికి లోబడకపోవటం, మన ఇష్టానుసారంగా జీవించటం, ధర్మశాస్త్రం మళ్ళా చేతులు పెట్టుకోవటం, దాన్ని చదవటం, అనుసరించకపోవటం వల్ల శాపానికి గురైపోతున్నాం. దేనికి గురైపోతున్నాం? శాపానికి గురైపోతున్నాం. ఎవరిని అడిగిన అన్యులు అంటాడు, క్రైస్తవుడు చిన్న చిన్న పూరుగుడిసలో ఉంటాడు, క్రైస్తవుడు చిన్న చిన్న రేగుల షెడ్లో ఉంటాడు అని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవటమే, ధర్మశాస్త్రాన్ని ప్రేమించకపోవటమే. దేవుని ఆజ్ఞను నువ్వు తప్పకుండా అనుసరిస్తే ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తానాడు. అదే నిన్ను నేను దీవిస్తా. ఇందాకగా నేను చెప్పుకున్నాం, కూరగాయలు అమ్మే అబ్బాయి ఓ చిన్న చర్చి కట్టి దైవజనుని తీసుకొచ్చుకున్నాడు. ఆయన ఆదివారం చర్చికి వెళ్తాడు, అదే పాస్టర్ గారిని మళ్ళీ తీసుకొచ్చి సాయంత్రం టైంలో ఆ ఊర్లో ప్రకటన చేపిస్తాడు. ఆయన ఉండడానికి చర్చి కూడా కట్టించాడు, చర్చిలో ప్రార్థన జరుగుతుంది. అదంతా తన సొంత డబ్బులే. ఇవాళ మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? లాస్ట్కి దేవుడు అతన్నే ప్రేరేపించిన, ఆయన బాధ్యత ఉంటే భారం ఉంటుంది, కానీ భారం లేనుడు బాధ్యత ఏముంటుంది? అర్థమైందా? దయచేసి నువ్వే ఆ సంఘానికి సావుకుడుగా అని చెప్పాడు దేవుడు. ఆ సంఘాన్ని ఆయన నడిపిస్తున్నాడు. ఇవాళ ఆ సంఘాన్ని ఆయన నడిపించుకుంటున్నాడు. ఆ మందిరం పెద్ద మందిరం కట్టుకొని. వాక్యం అంటుంది బాధ్యత కలిగినోడికి భారం దేవుడు అప్పగిస్తాడు. బాధ్యత లేకపోతే ఎవరికి అప్పగిస్తాడు? వాక్యం చెప్తుంది బల్లాలో చేతులు వేస్తున్న నిన్ను నువ్వు సరిచేసుకో,
దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి. పశ్చాత్తాపం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి. ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసుకో. మొదటిగా నేను ఎందుకు దశమభాగం గురించి చెప్పానంటే, ఇక్కడే నువ్వు చేయలేకపోతే నువ్వు మనసులో ఏం మార్చుకుంటావు? నీ మనసు మారి దేవునికి ఇవ్వలేకపోతే మీ గుండెల మీద చేతులు పెట్టుకోండి. దేవుని దగ్గర ఎంత నీతిగా ఉన్నాం, ఎంత యథార్థంగా మీకే తెలిసిపోద్ది పిల్లరా. మనం దొంగలమా కాదని మనకే తెలిసిపోద్ది. అందుకని మనం దీవించబడలేకపోతున్నాం, అందుకని మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం. మనల్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళలేకపోతున్నాడు. యోబు వెళ్ళటానికి కారణం ఏంటంటే, యోబు యథార్థవంతుడు. యోబు ఎవరంట? యథార్థవంతుడు. ఈ రోజున మొదలుకొని నువ్వు కూడా యథార్థంగా జీవించడానికి దేవుని సన్నిధిలో దేవుని చెల్లించుకుంటూ, నీతి కలిగి జీవిస్తూ, కనికరం కలిగి జీవిస్తూ, దీన మనసు కలిగి కనుక నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాట దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన అందరూ తలలోచుకుందాం. దేవుని అడుగుదాం, ప్రభా నేను ఎలా జీవిస్తాను?